ఇంకెరోజు అయితే 25వ తేదీ జూన్ నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతనంగా ఎలా వచ్చింది మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీన్ ఇంకా జస్ట్ నేను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇంకా మన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే జస్ట్ ఇంకా 26,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేయాలనుకుంటాము. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా అడోషన్ కోసం తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్ సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. ఈవెన్ ఈ మండీకి తక్కువ వచ్చింది, అన్ని మండీలకి దిగుమతి అయితే పెరిగింది. అనమాట అంటే టీవీఎస్ మండీ లైన్ ఇంకా ప్రారంభమై ఇక్కడ చూసుకున్నట్టయితే సిఎంఏ అలాగే ఎంఆర్ అలాగే పక్క టీఎల్డి అలాగే కేజెన్సీ ఏకే ఏబి అలాగే ఐవి సిఎల్టీ ఇలా ఎస్ఎంబి పక్క. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జేకే ఇలా చూసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఎవరికి దిగుమతి అయితే తగ్గలేదు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దిగుమతి అయితే పెరిగింది. అలాగే జీపీఆర్ అలాగే ఎంఆర్ఎం మండీ లైన్ మొత్తం చూసుకున్నాం, దిగుమతి అయితే పెరిగింది. మరి కొత్త కాయలు ఏమన్నా ప్రారంభమయ్యాయి? ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఇదే అండి. మాక్సిమం స్టార్ట్ అయినా ఆయన అంటా ఉన్నారు. ఈవెన్ నిన్న కూడా నేను 2-3 వ్యాపారస్తులని అడిగాను. అలాగే నేను మదనపల్లి మార్కెట్లో కూడా నేను చాలాసేపు ఉన్నాను. మాక్సిమం ఇక్కడ చూసినంత వరకు అక్కడెక్కడ స్టార్ట్ అయినాయని నాకైతే అనిపించింది. సో చూద్దాము ఇంకా కొత్త కాయలు ప్రారంభమయ్యాయా లేదా అనేది ఇంకా మనకి 2-3 రోజులు మాక్సిమం మనకు తెలిసిపోతే 2-3 రోజులు లేదా 4-5 రోజులు, ఒక వారం లోపల మాక్సిమం తెలిసిపోతుంది కొత్త కాయలు వస్తున్నాయా లేదా అని. ఓవరాల్ గా చూసుకొని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తానైతే చూడాలి.